అధికారం చేపట్టిన నాటి నుండి నంద్యాల పట్టణంలో యువ కిషోరం ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పాలనలో చేసిన అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల అభిప్రాయాలు, ఎమ్మెల్యే పనితీరు, గతంలో అధికారం చేపట్టిన నాయకుల హయాంలో పట్టణంలోని వార్డుల పరిస్థితి, నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వార్డుల అభివృద్ధి, స్థానిక వార్డు కౌన్సిలర్ల కృషి, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల సహకారం అనేక కార్యక్రమాల సమాహారంతో శిల్పా టీవీ ప్రసారాల ద్వారా ఎక్స్క్లూజివ్ గా వాయిస్ ఆఫ్ నంద్యాల అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఈ రోజు నంద్యాల పట్టణం 3వ వార్డుపై ప్రత్యేక కథనం మీకోసం. హాయ్ అండి, నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నంద్యాల. నంద్యాల పట్టణంలోని 3వ వార్డు ఓల్డ్ టౌన్లోని కోట వీధి, మహానందీశ్వర స్వామి వీధి, షాలిహీన్ మజీద్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం, జెండామన్ వీధి, జుమ్మా మసీద్ వీధి తదితర ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఈ వార్డు దశాబ్దాల కాలం నుండి అభివృద్ధికి నోచుకోక ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడేవారు. ప్రధాన వాణిజ్య వ్యాపార కూడలను కలిగిన ఈ ప్రాంతంలో ప్రతిరోజు వేలాదిగా చిన్న హోల్సేల్ వ్యాపారస్తులు నిత్యం రద్దీగా ఉండే ఈ ఓల్డ్ టౌన్ ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించి దశల వారీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు ఇటు వ్యాపారస్తులకు సమస్యలను తీర్చగలిగారు. అలాగే ఈ వార్డు కౌన్సిలర్ సమ్మద్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతున్నది. దాదాపుగా ఈ ప్రాంతంలో 1,05,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను మునుపెన్నడూ లేని విధంగా చేపట్టడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో నాకు ఆరోగ్యశ్రీ ఉంది, ఆపరేషన్ జరిగింది. నాకు హార్ట్ది 3 వాల్లు వేసినాను. నాకు మాకు వచ్చి చూసినాడు కూడా శిల్పా రవి కిషోర్ రెడ్డి ఇండస్లో వచ్చి మాకు చూసినాడు, డాక్టర్తో మాట్లాడి చేసినాడు. అన్ని విధాలుగా సూపర్ చేస్తున్నాడు. ఏంది ఈ మసీద్ కాడ వాటర్ గలీజ్ వాటర్ వచ్చి నిలబడుతుండే, వచ్చినాడు చూసినాడు. ఈయన సామత్ కూడా ఉండి ఇలా గలీజ్ నీళ్ళు వస్తున్నాయంటే వెంటనే వేయించినాడు రోడ్డు. ఏంది గడప గడప తిరుగుతున్నాడు, అన్ని విషయాలు కనుక్కొని కౌన్సిలర్ ద్వారా చేపిస్తున్నాడు. ఏంది నెక్స్ట్ కూడా ఈయననే వస్తే బాగుంటుంది. జగన్ ప్రభుత్వం లేకుంటే ఎంతమంది సచ్చేవాళ్ళో. ఏమి ఆరోగ్యశ్రీ అంటే మాలాంటి వాళ్ళు 5-6 లక్షలు ఏడపెట్టి చేయించుకుంటారు. ఇప్పుడు దైవం వల్ల 25 లక్షలు పెట్టినాడు. మళ్ళీ కుటుంబానికి 25 లక్షలు. ఇంకా ఆయన రుణం తీర్చుకోలేము. ఏమి చాలా సూపర్ చేస్తున్నాడు. ఈ జగనే వస్తే బాగుంటుంది. జగనన్న విద్యా దీవెన వచ్చింది, మా అమ్మకి ఈబీసీ నేస్తం వచ్చింది. అలానే మేము నాగ్ని మ్యామ్ ఉమెన్స్ది అసోసియేషన్ది పెట్టారనమాట. అక్కడ మగ్గం నేర్చుకున్నాను. దానివల్ల చాలా హెల్ప్ అయింది మాకు. ఈ ప్రభుత్వమే రావాలని మళ్ళీ కోరుకుంటున్నాము. మా వీధి కౌన్సిలర్ సమ్మత్ సార్, ఆయన కూడా మా వీధిలో అన్నీ బాగా చూసుకుంటారు. రోడ్స్ వేయించారు, ఇంకా ఏదైనా ఉంటే కనుక వర్క్స్ కూడా చేయిస్తారు. మా వాలంటీర్స్ ఇంటింటి దగ్గరకు వచ్చేసి అన్నీ కనుక్కొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తారు. అట్లనే మాకు రైస్ కూడా ఇక్కడికే వస్తుందన్నమాట, ఇంటి దగ్గరికే అన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంది. డిస్ట్రిక్ట్ అయిన తర్వాత అన్నీ జరుగుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు మాకు శిల్పా రవిచంద్రారెడ్డి సారే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. 3వ వార్డులో ఏమి ఇంతవరకు రోడ్లు సరిగా లేకుండా ఉండేటివి. మా ఇంటికి ఏం చేసినారు, అంత రోడ్డు తోగి పక్కన పారేసి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అంత మట్టి రోడ్లు, మనుషులు కింద పడేవాళ్ళు అని 3వ వార్డులో కూడా ఇప్పుడు ఆయన మొత్తము రోడ్డు వేయించి కుళాయిల పైపులు. కానీ ఇప్పుడు ఏ సమస్య లేకుండా, ఇంతకుముందు నీటి సమస్య ఉండేది, ఈరోజు నీటి సమస్య అనేది లేదు. ఎండల కాలం వస్తే ఎక్కడనో ఆ మసీద్కి వెళ్ళో లేకుంటే ఎక్కడనో పోయి బిందెలు తీసుకొని పోయి తెచ్చుకుంటూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సమస్య కానీ ఏది కానీ ఏమీ లేదు. సచివాలయాలు పెట్టినారు, బాగుంది. మాకు ఆ సచివాలయం తరఫున మేము పని చేయడానికి వాళ్ళు సహకరిస్తున్నారు.
మేము సహకరిస్తున్నాము. ప్రతిదానికి మేము లేకుంటే తాలూకా ఆఫీస్కో మున్సిపాలిటీకో పోవాల్సి వస్తుండే. అట్లా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఏముందంటే ప్రతిదీ ఇక్కడే ఉండి మనకి ఇంటి పక్కనే సహకరించేటోళ్ళు ఉన్నారు. అంత బాగుంది. ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. 3వ వార్డులో నేటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూద్దాం. 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి షాలీన్ మస్జిద్ వరకు 20 లక్షలతో మెయిన్ రోడ్ను నిర్మించడం జరిగింది. అలాగే షాలీన్ మస్జిద్ నుండి శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం వరకు 37 లక్షలతో సీసీ రోడ్డు కలవట్లు నిర్మాణం, స్థానిక సచివాలయం వీధిలో 20 లక్షలతో సీసీ రోడ్డు, జెండమన్ వీధిలో 6 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జుమ్మా మసీద్ బావి వీధిలో 20 లక్షలతో సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణం, వార్డులో ప్రజలకు సురక్షిత త్రాగునీటి అందించేందుకు శిల్ప ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా 17,50,00,000 రూపాయలు లబ్ధి చేకూరింది. కేవలం ఒక్క వార్డులోనే సరాసరిగా 18 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందంటే ఇంతకన్నా ఏ ప్రభుత్వం ఇలాగా చేయలేదు, చేయబోదని ప్రజలు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం వల్ల మేము ఆనందంగా ఉన్నాము. ఈ ప్రభుత్వం ముందు రావాలని ఆశిస్తున్నాము. మన 3వ వార్డులో జరిగిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి నేను మాట్లాడుతున్నాను. మన గౌరవనీయులైన రవిచంద్ర కిషోర్ రెడ్డి మన అధికారంలో, మన వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మన వార్డుకు అభివృద్ధి చేసినటువంటి ఆ అభివృద్ధి గురించే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ 1 టౌన్ స్టేషన్ కాడి నుంచి షాలీన్ మసీద్ వరకు 20 లక్షలతో మేము రోడ్డు వేయించడం జరిగింది. అలాగే దానికి షాలీన్ మసీద్ పక్కనే సందు ఉన్నది, దానికి 2 లక్షలతో రోడ్డు వేయించడం జరిగింది. అలాగే షాలీన్ మసీద్ పెద్ద కాలువ కలవర్టు 10 లక్షలకు నేను అదిగుడక వరకు వేయించడం జరిగింది. వాన నీళ్లు వచ్చి కలుషితమై ఇళ్లలో నీళ్లు వస్తుంటే ఆ కాలువ కలవట్టి వేపించడం జరిగింది. అలాగే షాలీన్ మసీద్ కాడి నుంచి మన కన్యకా పరమేశ్వరి వరకు రోడ్డు అవి కూడా 25 లక్షలతో వేపించడం జరిగింది. దానికి తోడు మన సచివాలయం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ రోడ్డు కూడా కనీసం అంటే దాదాపు అర్ధ కిలోమీటర్ దగ్గర ఉంది. ఆ రోడ్డు కూడా 20 లక్షలతో మేము వేపించడం జరిగింది. అలాగే జెండమాన్ సందులో ఉన్నటువంటి చిన్న సందు కూడా అది కూడా 6 లక్షలతో వేపించడం జరిగింది. అదేవిధంగా గడప గడపలో మనం ఇచ్చినటువంటి 20 లక్షలను మన జగన్మోహన్ రెడ్డి ప్రతి గడపకు ప్రతి వార్డుకు 20 లక్షలు గడప గడప కార్యక్రమంలో చేసినటువంటి 20 లక్షలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 20 లక్షలు భాగంగా మనము ఇక్కడ జుమ్మా మసీద్ ఎదురుగా ఉన్న ఆ సందులో బాయి సందులో మన మాందీశ్వర్ టెంపుల్ ఎదురుగా మేము 20 లక్షలు అభివృద్ధి రోడ్లు వేయించడం జరిగింది. మొత్తంగా మనము మా 3వ వార్డుకు జరిగినట్టు 1,05,00,000 వరకు మనము మన 3వ వార్డుకు ఖర్చు చేసినాము, అభివృద్ధి చేసినాము. అలాగే అభివృద్ధికి మనకు కృషి చేసిన సహకారాలు అందించినటువంటి మన గౌరవనీయులైన రవిచంద్ర కిషోర్ రెడ్డికి నేను మా 3వ వార్డు ప్రజల తరపు నుంచి వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాన్ డిబిటీ కింద మా వార్డు సంక్షేమ పథకాలకు 17,50,00,000 చిల్లర వచ్చింది మన వార్డుకు, 3వ వార్డుకు. అన్ని సంక్షేమ పథకాల కింద అంటే ఆశ్రయ కింద, విద్యా దీవెన కింద, పింఛన్ కింద, వసతి దీవెన, ఆశ్రయ కింద, మళ్ళీ ఇవన్నీ పథకాలు చూసుకుంటే చేదుడు కింద 17,50,00,000 వరకు మనకు వార్డుకు అటువంటి సీఎం గారు మనకు ఒక వార్డుకే ఎన్ని కోట్లు ఇచ్చినారంటే నిజంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే చెప్తారు చాలా మంది. ఏ దేశం చూసినా ఏముంది గర్వకారణం, ఏపీ చూసినా ఉండేది జగన్మోహన్ రెడ్డి గర్వకారణము, మళ్ళీ నడిగడ్డ చూసినా రవిచంద్ర కిషోర్ రెడ్డి డెవలప్మెంట్లో గర్వకారణమని గర్వంగా చెప్పే దిశగా తీర్చిదిద్దినటువంటి మా ఎమ్మెల్యే గారికి, అలాగే మా ఎమ్మెల్సీ గారికి, చైర్పర్సన్ గారికి, వాళ్ళకందరికీ నా యొక్క 3వ వార్డు ప్రజల తరపు నుంచి మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నంద్యాల పట్టణం ఓల్డ్ టౌన్ ప్రాంతంలో పలు వార్డుల అభివృద్ధిలో భాగంగా 3వ వార్డులో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి హయాంలో దశాబ్దాల కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించగలిగామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వార్డు ప్రజలు తమ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే ఒక్కొక్కరిని కలిసి సమస్యను అడిగి తెలుసుకొని, అలాగే ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాల వివరాలను అడిగి తెలుసుకోవడంతో ప్రజలు తమను పట్టించుకునేవారు ఉన్నారని భరోసాగా జీవనం సాగిస్తున్నారు. ఇంతవరకు ఎవరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారా అని ఎదురు చూసేవారమని నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వచ్చాక అభివృద్ధి చూశామన్నారు. అన్ని పథకాలు ఇంటి వద్దకే వస్తున్నాయి, రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదని, తమకు అన్ని అందిస్తున్న మంచి చేసిన ప్రభుత్వానికి మళ్ళీ మా ఓట్లు వేసి తీరుతామని,
మళ్ళీ నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రాష్ట్రంలో జగనన్నను గెలిపించుకుంటామని చెబుతున్నారు. శిల్పా రవే రావాలి, జగనే కావాలంటున్నారు. నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిరెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ రఘురాం. టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ వైసీపీలో చేరిక. ఎన్నికల్లో మీడియా క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించిన జిల్లా కలెక్టర్ మరియు ఎంసీఎంసీ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసులు. మేము సైతం ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని తెలియజేయాలని కోరిన జగనన్న అభిమాని శరత్ చంద్ర. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నంద్యాల మండలంలోని మార్కట్ మసీద్ లో ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. 12వ వార్డు నుండి టీడీపీ నుండి వైసీపీలోకి చేరిక. ఈ నెల 28వ తేదీ నంద్యాలలో నిర్వహించనున్న మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిరెడ్డి పరిశీలించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజాక్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టబోతున్నారు. దీనితో వైఎస్ ఎన్నికల క్యాంపెయిన్ మేమంతా సిద్ధంపై రాష్ట్ర రాజకీయాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని 20 లోక్సభ సెగ్మెంట్లను కవర్ చేస్తూ ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు సాగే వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకమైన మేమంతా సిద్ధం 21 రోజుల బస్సు యాత్రకు రంగం సిద్ధమైంది. మార్చి 27న పులివెందుల నియోజకవర్గం నుండి ప్రారంభం కానున్న ఈ యాత్ర సిద్ధం సభలను పునర్ప్రారంభిస్తూ ప్రాంతీయంగా నిర్వహిస్తున్నారన్నారు. కడప లోక్సభ సెగ్మెంట్ కు గాను ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం ప్రారంభ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 28వ తేదీ నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, ఫరూక్, సీఎం బాషా, అన్వర్లు సోమవారం మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో 24వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి షేక్ రహమతుల్లా, సీనియర్ అడ్వకేట్ శ్రీనివాసులు, వైసీపీ నాయకులు ములయ్య, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరందరినీ మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి పార్టీ కండువలను కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీ బలోపేతానికి, విజయానికి కృషి చేయాలని కోరారు. మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పాలన, అభివృద్ధికి ఆకర్షితులైన వారు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా కాకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమగ్రతను, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు.
మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో సాధారణ ఎన్నికల నేపథ్యంలో మీడియా పోషించాల్సిన పాత్ర, పెయిడ్ న్యూస్, పత్రికలలో ప్రకటనలు, స్థానిక కేబుల్ ప్రసారాలలో రాజకీయ ప్రకటనలు తదితర అంశాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, ఎంసీఎంసీ నోడల్ అధికారి సునీల్ ఖన్నా, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ఎంసీఎంసీ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో పాత్రికేయులు ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల్లో వివిధ విభాగాల లాగానే మీడియా కూడా ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషిస్తుందని, ప్రజలు పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించాలన్నారు. ఓ వ్యక్తిని పొగుడుతూ ఒకే వార్త ఒకేలాగా అన్ని పత్రికలలో ప్రచురితమైతే పెయిడ్ న్యూస్ కింద లెక్క కట్టి పోటీ చేసే అభ్యర్థి ఖాతాలో నమోదు చేస్తామన్నారు. అలాగే సంబంధిత పబ్లిషర్లకు కూడా నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా కేబుల్ ఛానళ్ల ద్వారా ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు పెయిడ్ న్యూస్ ను ఈ కమిటీ పర్యవేక్షించి సంబంధిత అభ్యర్థి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ రోజుకు 48 గంటల ముందు పత్రికల్లో ప్రచురించే రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ఇప్పటి నుండే ఎంసీఎంసీ ద్వారా అనుమతులు పొంది ప్రసారాలు చేయాల్సి ఉంటుందన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఫేక్ న్యూస్ లను కాకుండా సత్యమైన వాస్తవిక దృష్టితో వార్తలు ప్రసారం అయ్యేలా మీడియా ముఖ్య భూమిక పోషించాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని జిల్లా ఎన్నికల మీడియా కేంద్రం నుంచి ఐ&పిఆర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియజేస్తామన్నారు. ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో, చైతన్యపరచడంలో పాత్రికేయులు సహకరించాలని కోరారు. రాజకీయ ప్రకటనలు సోషల్ మీడియా ద్వారా బల్క్ ఎస్ఎంఎస్లు, వాయిస్ మెసేజ్లు, సినిమా హాల్లో ప్రకటనలకు సంబంధించి ముందుగా ఎంసీఎంసీ ద్వారా ధృవీకరణ అయిన తరువాతనే తదుపరి చర్యలు గైకొనాలన్నారు. అక్కడికి కూడా మనము చెక్ పోస్టులు పెట్టి మనం సీజర్స్ స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు మన జిల్లాలో 15 లక్షల వరకు సీజర్స్ ఈ గత 10 రోజుల నుంచి మాత్రమే మనము తీసుకోవడం జరిగింది. ప్రైర్ టు దట్ అనౌన్స్మెంట్ ఆల్మోస్ట్ 2 కోట్ల పైచలకు మనం సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈ ఏదైతే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయో వీటన్నిటికీ కూడా జీపీఎస్, ఆ వెహికల్స్ జీపీఎస్ పెట్టి ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాము. కంట్రోల్ రూమ్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆ వెహికల్స్ ఎక్కడ తిరుగుతున్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మూవ్మెంట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ 10 చెక్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం ఆపరేట్ అవుతున్నాయి, వాటి ప్లేస్లో కూడా మనము వెబ్కాస్ట్ పెడుతున్నాం. వాటి యొక్క ఫీడ్ కూడా మనం ఇక్కడ ఈ కంట్రోల్ రూమ్ నుంచి మనం మానిటర్ చేస్తున్నాం. జిల్లా లెవెల్లో ఈ కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్, ఒక మీడియా సెల్, సోషల్ మీడియా సెల్ కూడా పెట్టి ఆల్ ఎంసీసీ వైలేషన్స్ కానీ ఎంసీఎంసీ సంబంధించి కూడా మనం మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఏ కార్యక్రమం కూడా వితౌట్ పర్మిషన్ మీరు కండక్ట్ చేయొద్దు. వితౌట్ పర్మిషన్ కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎంసీసీ వైలేషన్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అదే రకంగా ఈ జిల్లాలో ఒక ప్లేస్లో ప్రార్థనా మందిరంలో అక్కడ పొలిటికల్ స్పీచ్ ఇచ్చడం వల్ల కేసు ఫైల్ చేయడం జరిగింది. అటువంటి యాక్టివిటీస్ మీ ద్వారా ఎవరు కూడా రిసార్ట్ చేయకుండా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో వర్క్స్ సంబంధించి ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్స్, గ్రౌండ్ అయిన వర్క్స్ మాత్రమే అలౌ అవుతుంటాయి. కొత్త వర్క్స్ అలౌ చేయము. ఎక్సెప్ట్ ఎన్ఆర్జీఎస్లో మాత్రం శాంక్షన్ అయ్యి ఉండి సెల్ఫ్లో వర్క్ ఉంటే ఆ వర్క్ని వేజ్ కాంపోనెంట్ కింద వాళ్ళకి కల్పించాలి కాబట్టి మనం దాన్ని అలౌ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఈ జిల్లాలో 16 మండలాల్లో డ్రౌట్ మండలాలు ఉన్నాయి. ఈ 16 మండలాల్లో ఎనీ యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాం. అదర్ దాన్ దిస్ డ్రౌట్ మండలాల్లో కూడా పర్మిషన్ తీసుకొని మనం చేయడం జరుగుతుంది. అదే రకంగా ఈ జిల్లాలో ఇప్పటి వరకు 78 సివిజిల్ కంప్లైంట్స్ వచ్చాయి. ఈ సివిజిల్ కంప్లైంట్స్ కూడా మనకు నామ్స్ ప్రకారంగా 100 నిమిషాల్లో మనం విత్ ఇన్ ద నామ్స్లోనే మన జిల్లాలో ఇప్పటి వరకు వాటిని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. సో యాజ్ ఆఫ్ నౌ ఈ గత 10 రోజులకు సంబంధించి ఈ జిల్లాలో ఎలక్షన్ సంబంధించిన రిలేటెడ్ వర్క్స్ ఇవి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు చికాగో నగరం నుండి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అభిమాని శరత్ చంద్ర మేము సైతం ఓఆర్జీ అనే వెబ్సైట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిసి సంబంధిత వెబ్సైట్ ద్వారా చేయవలసిన వాటి వివరాలను తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడైన జగనన్న అభిమాని చికాగో నగరం నుండి రాష్ట్రానికి వచ్చి
తమ అభిమాన నాయకుడి కోసం మేము సైతం ఓఆర్జీ అనే వెబ్సైట్ ద్వారా ప్రజలకు కార్యక్రమాలను చేరువ చేసేందుకు ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో పాల్గొని ఉత్తమమైన వాటికి రివార్డులను ప్రకటించారని తెలిపారు. ఉత్సాహంగా పాల్గొందామని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు అభివృద్ధి చేశానని చెబుతుంటాడని, ఏమి అభివృద్ధి చేశాడు ఎప్పుడు ప్రజలకు చెప్పలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలను చేపట్టామంటే తమకు ఉన్న ధైర్యం, విశ్వాసం ప్రజలు గ్రహించాలన్నారు. తాపత్రయం కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో మాత్రమే కాదు, అమెరికా లాంటి దూరపు దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి సంస్కరణలు, జగనన్న పరిపాలన చూసేసి మేము సైతం దీంట్లో పాల్గొంటామని చెప్పేసి ఈరోజు శరత్ చంద్రారెడ్డి అన్న షికాగో నుంచి అదే పనిగా మన ఎలక్షన్ల కోసమే ఇక్కడికి రావడము, మేము సైతం .org అని చెప్పేసి ఒక వెబ్సైట్ని కూడా తను క్రియేట్ చేశారు. క్రియేట్ చేయడమే కాకుండా ఈ యొక్క 8 రంగాల్లో ఏదైతే పారిశ్రామిక రంగం, విద్యారంగం, మహిళా సాధికారత రంగం, వ్యవసాయంలో, ఆర్థిక వ్యవస్థలో, సామాజిక న్యాయం, ఆరోగ్యం, అలాగే మౌలిక సదుపాయాలు, ఇలా 8 ఏరియాస్లో ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో రిజిస్టర్ కమ్మని చెప్పేసి కోరుకుంటున్నాం. మేము సైతం .orgలో వెళ్ళి రిజిస్టర్ అయ్యి మీ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి, ఈ యొక్క రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి, జగనన్న అందిస్తున్నటువంటి అభివృద్ధి గురించి మంచి మాటలతోటి ఒక మంచి వీడియో తయారు చేసేసి ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంటే, కేవలం వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవడమే కాదు, అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పంపించడమే కాకుండా బెస్ట్ వీడియోస్కి రివార్డ్స్ని కూడా ఈరోజు శరత్ అన్న ప్రకటించడం చాలా చాలా సంతోషకరమైన విషయం. నిజంగా మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. దూరంగా ఉన్నా సరే ఆయన చేస్తున్నటువంటి సంస్కరణలు కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి కూడా వాళ్ళలో ఎంత తపన ఉందో, ఈ యొక్క ప్రాంతానికి జగనన్న అవసరం ఎంత ఉందో అనేది ఈరోజు శరత్ అన్న చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారానే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. నిజంగా యుఎస్ నుంచి అదే పనిగా తన జాబ్ కూడా ఈరోజు ఒక గ్యాప్ తీసుకొని దాదాపు 1.5 రోజులైనా సరే మేము సైతం ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు అవుతాం. ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పేసి ఇక్కడికి రావడము, దాదాపు మన నియోజకవర్గాల్లో, మన జిల్లా నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడిని కూడా కలిసి ఈరోజు ఈ మేము సైతం .org గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా మాకు కూడా చాలా గర్వంగా ఉందన్న. తప్పకుండా మా ఒక నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన అన్ని పేజీల్లో మన వాట్సాప్, మన సోషల్ మీడియా టీమ్స్ అందరినీ కూడా నేను ఈ మేము సైతం .orgని ప్రమోట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ తెలిసేలాగా, ఈ రాష్ట్రానికి తెలిసేలాగా, ప్రజలందరికీ కూడా తెలిసేలాగా జగనన్న చేస్తున్నటువంటి మంచి అభివృద్ధి గురించి మనం వీడియోలు తయారు చేద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా అభివృద్ధి గురించి మాట్లాడతారు కానీ ఏం చేశారో చెప్పరు. కానీ మనం చేసింది చెప్పుకుంటే చాలు అని చెప్పేసి ఈరోజు ధైర్యంగా ఇలాంటివి ఒక వెబ్సైట్ని పెట్టడమే కాకుండా చెప్పండి అని చెప్పేసి మనం ముందుకు వచ్చామంటేనే మనం ఎంత ధైర్యంగా ఈరోజు ఓట్లు అడగడానికి మనకు హక్కు ఉందో మనకు అందరికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా దీంట్లో రిజిస్టర్ అవడమే కాకుండా ఈ యొక్క వెబ్సైట్ని ఇంకా ప్రచారం చేసి ఇంకా ఎక్కువ మంది దీంట్లో పాల్గొనేలాగా చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నేను షికాగోలో ఉంటానండి. కాకపోతే జగనన్న ప్రభుత్వం చేస్తున్న పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత షార్ట్ టైంలో ఇన్ని ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరికీ చేరువయ్యేటట్లు, ఎక్కడే కానీ అవినీతికి తావు లేకుండా చేయగలిగినందుకు మేమందరం కూడా చాలా ఇంప్రెస్ అయిపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 175 రావాలన్న ఉద్దేశంతో ఉడతాభక్తి మేము ఏదో కొద్దిగా చిన్న సాయం చేస్తున్నాము. సో ఇక్కడ నంద్యాలలో ఇంతమంది వచ్చి మనకి ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేస్తున్నారు. రవి అన్న కూడా బాగా అందరికీ చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. మేము ఎంత చేసినా కూడా మనమందరము ఒక నీటి బొట్టు లాంటి వాళ్ళం, ఒకరికి ఇద్దరికి సాయం చేయగలం. ప్రభుత్వం అన్నది వర్షం లాంటివా, సో కొన్ని వేల లక్షల మందికి హెల్ప్ చేయగలుగుతున్నారు. అట్లా మేము కూడా ఒక నీటి బొట్టు మాదిరి మేము ఒక చిన్న హెల్ప్ చేస్తున్నాము.
ఈ నీటి బొట్లే వర్షం అయిపోయి అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇద్దరం కలిసి పిల్లప్పుడు ఆడుకునే వాళ్ళం. మా బావగారు అమెరికా నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీ తరఫున, జగన్ గారి తరఫున ప్రతి ఎమ్మెల్యేను గెలిపించాలనే ఉద్దేశంతో వీళ్ళ టీం తిరుగుతుంది. వీళ్ళ టీం వచ్చినందుకు, అమెరికా నుంచి అందరూ వచ్చినందుకు, ఇక్కడ ఎమ్మెల్యే గారిని టోటల్గా రాష్ట్రం అంతా 175 గెలిపించేదానికి వాళ్ళు అక్కడి నుంచి దూరం నుంచి వచ్చి ఇక్కడ మన కోసం ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా వాళ్ళకు సహకరించి అదేవిధంగా ఆయన అక్కడి నుంచి వచ్చి ఈ ఎలక్షన్ అంతా ఇక్కడ చూసుకొని పోయేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు మా తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నంద్యాల మండలంలోని చావోలు గ్రామంలో మార్కత్ మసీద్ లో మంగళవారం ముస్లిం సోదరులతో పెద్దలతో కలిసి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అల్లా అందరికి మంచి చేయాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం మసీద్ పెద్దలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ గ్రామ వైసీపీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు అయ్యూబ్, ఫారూక్, ఇలియాస్, కరీముల్లా, రషీద్, మాబాషా, జఫీజ్, హుసేన్ బాషా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. रहमते अजीम के मेहमान अस्सलाम, ऐ रहमते अजीम के मेहमान अस्सलाम, कुरान के नुज़ूल के सामान अस्सलाम, रमज़ान अस्सलाम, ऐ रमज़ान अस्सलाम, रमज़ान अस्सलाम, ऐ रमज़ान अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम, अनवार मुस्तफ़ा का उजाला लिए हुए, अनवार मुस्तफ़ा का उजाला लिए हुए, हमदे खुदा का साथ हवाला लिए हुए, हवाला लिए हुए, आ गया है ए महज़ीशान अस्सलाम, रमज़ान अस्सलाम, ए रमज़ान अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम। फिर मस्जिदों में रौनकें आबाद हो गई, फिर मस्जिदों में रौनकें आबाद हो गई, भूली हुई इबादतें फिर याद हो गई, फिर याद हो गई, हम पर बरा है तेरा ये एहसान अस्सलाम, रमज़ान अस्सलाम, ए रमज़ान अस्सलाम, रमज़ान अस्सलाम, ए रमज़ान अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम, अस्सलाम अस्सलाम। నంద్యాల పట్టణం 12వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు మంగళవారం మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా మరియు వార్డు ఇన్ఛార్జి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరడం జరిగింది. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. పార్టీ బలోపేతానికి, విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కృషి చేయాలని, మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారు కాజా హుసేన్, షబ్బీర్, సురేష్, మాబాషా, అమీర్, బాలాజీ, అబ్దుల్, ఇమ్రాన్, కరీం, జమీల్ బాషా, రియాజ్, శ్రీనివాసులు, మాబాషా, నాగరాజు, నాగేంద్ర తదితరులు ఉన్నారు. ఈరోజు మా తమ్ముళ్ళందరూ చేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు మన గోపాల్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళతో వెల్కమ్ చెప్తారు. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీచిన మా మిత్రులకు సురేష్ గారికి, రాజా గారికి అత్యధిక మెజార్టీ తీసుకున్నారని కోరుతున్నాం. 12వ వార్డు నుంచి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చినాము. మనం ఈసారి కష్టపడి ఎప్పుడు కంటిన్యూగా కష్టపడి చేసుకుంటాము.
వైఎస్ఆర్సీపీలోనే ఉండాలని. అందరికీ నమస్కారం. ముఖ్యంగా శ్రీదేవి నగర్, బిలాల్ నగర్ వీటి నుండి ఇచ్చేసినటువంటి, ముఖ్యంగా తెలుగుదేశం నుండి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడానికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ మనస్ఫూర్తిగా ఈ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా రేపు ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి క్యాన్వాస్ రేపు స్టార్ట్ అవుతా ఉంది. ముహూర్తం రేపు బాగుందని చెప్పి రేపు మొదలు పెడుతున్నారు. ఎలక్షన్ క్యాన్వాస్ రేపు నుంచి మొదలవుతుంది. అదేవిధంగా ఎల్లుండి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలకు రాబోతున్నారు. ఆ రాబోయే సందర్భంలో శుభసూచకులు ఇవన్నీ కూడా తెలుగుదేశం నుండి మీ కొద్ది మీరే ఎవరు ప్రమేయం లేకుండా మరి ఈరోజు సలాముల నాయకత్వంలో, అదేవిధంగా గోపాలరెడ్డి నాయకత్వంలో, నిజంగా మీరు సురేష్ నాయకత్వంలో చేరుతున్నందుకు, ఖాజా నాయకత్వంలో చేరుతున్నందుకు, అదేవిధంగా మిగతా పెద్ద నాయకత్వం చేరుతున్నందుకు గర్వపడుతున్నాం. ఎందుకంటే చాలా మంది ప్రవేశంగానే రకరకాల ఆశలు లేకపోతే రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. ఏమంతా మేము తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీ రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రోజు మీరు వచ్చి చేరుతున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో ఏ అవసరమైనా ఎప్పుడు పనమన్నా నేను మీకు అందుబాటులో ఉంటా. కానీ తప్పకుండా ఉపయోగించుకోండి. ఏ పని చేయడానికి సిద్ధంగా ఉంటా. మీ పని ముఖ్యంగా పేదవాళ్ళు చాలా ఎక్కువ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిరెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ రఘురామ్. టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ వైసీపీలో చేరిక. ఎన్నికల్లో మీడియా క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించిన జిల్లా కలెక్టర్ మరియు ఎంసీఎంసీ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసులు. మేము సైతం ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని తెలియజేయాలని కోరిన జగనన్న అభిమాని శరత్ చంద్ర. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నంద్యాల మండలంలోని మార్కట్ మసీద్ లో ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. 12వ వార్డు నుండి టీడీపీ నుండి వైసీపీలోకి చేరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.